మీ ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా? పైప్లైన్ కనెక్షన్ ఉండి కూడా పాత సిలిండర్ను దాచి ఉంచారా? అయితే ఢిల్లీ పీఠం ప్రవేశపెట్టిన కొత్త రూల్ మీ వంటగదిపై కన్నేస్తుంది. ఒక్క నెలే గడువు, తప్పు తేలితే క్షణాల్లో కనెక్షన్ కట్. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న అధికార కేంద్రాల నుంచి ఒక రహస్య వ్యూహం సిద్ధమైంది. ఆ వ్యూహం నేరుగా వచ్చి సామాన్యుడి వంటగది తలుపు తడుతోంది. మనం రోజు వాడే వంట గ్యాస్ వెనుక ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో వస్తున్న ఒడిదుడుకుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. మీ చేతిలో కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 30 రోజుల్లో మీరు మారకపోతే మీ ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. విషయం అర్థం కావాలంటే పాతకాలపు పిట్టకథను గుర్తు చేసుకుందాం. అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతడు అడవి పక్షులను వేటాడడానికి వలలు వేసేవాడు. ఒకరోజు వాడికి ఒకేసారి 2 వలల్లో పక్షులు పడ్డాయి. ఒక వలలో పెద్ద పక్షి, ఇంకొక వలలో చిన్న పక్షి దొరికాయి. దురాశతో వాడు 2 వలలను తన దగ్గరే ఉంచుకోవాలని చూశాడు. కానీ నియమం ప్రకారం అడవిరాజు ఒక వేటగాడికి ఒకే వల అనుమతించాడు. వేటగాడు దొంగతనంగా 2వ వలను దాచడం చూసిన అడవి రాజు భటులు వాడి 2 వలలను లాగేసుకున్నారు. దాంతో ఆ వేటగాడికి ఆ రోజు తిండి కూడా దొరకకుండా పోయింది. ఈ రోజు మన దేశంలో జరుగుతున్న గ్యాస్ కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. ప్రభుత్వం పట్టణాల్లో, నగరాల్లో పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు అంటే పిఎన్జి కనెక్షన్లు ఇస్తోంది. మార్చి నెల ముగిసే నాటికి దాదాపు 6.5 లక్షల మందికి ఈ పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చారు. నియమం ప్రకారం ఎవరికైతే పైప్ లైన్ ద్వారా గ్యాస్ వస్తుందో వారు తమ పాత ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ను ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ గ్యాస్ వాడుకుంటూనే అత్యవసర సమయాల్లో పనికొస్తుందని పాత సిలిండర్లను కూడా ఇంట్లోనే దాచిపెడుతున్నారు. అంటే ఒకే ఇంట్లో డ్యూయల్ గేమ్ నడుస్తోంది. 2 కనెక్షన్లను ఎంజాయ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ లీకేజీలను అరికట్టడానికి జూన్ 1 నుంచి 30 రోజుల డెడ్ లైన్ విధించింది. ఈ 30 రోజుల్లోగా ఎవరైతే తమ వద్ద ఉన్న అదనపు ఎల్పిజి సిలిండర్లను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించరో వారిపై కఠిన చర్యలుంటాయి. కొత్త నియమాలు ఎంత కఠినంగా ఉన్నాయో వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక వంటగది ఉందా, అక్కడ ఒకే సిలిండర్ ఉండాలి. భార్యాభర్తలు, పెళ్లి కాని పిల్లలు, పెళ్లైన పిల్లలు, ముసలి తల్లిదండ్రులు ఇలా ఎంతమంది కలిసి ఉన్నా వారంతా ఒకే వంటగదిని పంచుకుంటుంటే వారి పేరు మీద ఒకే ఒక్క ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ ఉండాలి. అంతకంటే ఎక్కువ కనెక్షన్లు ఒకే అడ్రస్ మీద ఒకే వంటగదికి ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలితే క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే గ్యాస్ సరఫరాను నిలిపివేస్తారు. ఒకవేళ మీ దగ్గర 1 కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండి మీరు వాటిని సకాలంలో వదులుకుంటే ప్రభుత్వం ఒక చిన్న వెసులుబాటు కల్పిస్తోంది. మీకున్న ఒకే ఒక్క కనెక్షన్ను డబుల్ బాటిల్ కనెక్షన్గా అంటే 2 సిలిండర్లు ఉంచుకునే కనెక్షన్గా మార్చుకోవడానికి అనుమతిస్తుంది. కానీ దొంగచాటుగా 2 వేరువేరు కనెక్షన్లు ఉంచుకుంటామంటే మాత్రం కుదరదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, గ్యాస్ సరఫరాపై వస్తున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వం సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు గ్యాస్ అందాలి, కానీ ఒకే కుటుంబంలో 4 పేర్ల మీద 4 కనెక్షన్లు పెట్టి సబ్సిడీలను దోచేయకూడదనేదే ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు వ్యూహం. సమయం వేగంగా నడుస్తుంది. 30 రోజుల గడువు కరిగిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి డబుల్ కనెక్షన్లు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. లేకపోతే వచ్చే నెలలో మీ వంటగదిలో పొయ్యి వెలగడం కష్టమే. ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.